నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్ సాంప్రదాయ పద్ధతుల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు. అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించిన అమ్మవారు. ఛత్తీస్గఢ్ దంతేవాడలో భారీ ఎన్కౌంటర్. ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు. కూటమి విఫలం కాక తప్పదు. జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభం. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. 3వ రోజున అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. తొలి రోజున అమ్మవారు స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా, 2వ రోజు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. 3వ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకున్నారు. రాజమండ్రి దేవీ చౌక్లో అమ్మవారిని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు. సముచిత రీతిలో సత్కరించారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున కనకదుర్గా మహత్యం నాటక ప్రదర్శన నిర్వహించారు. 2వ రోజు సత్యహరిచంద్ర, 3వ రోజు రాజనర్తకి నాటకం ప్రదర్శించమవుతోంది. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముచ్చాల కుమార్ రెడ్డి, గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లంకి సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్లా వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహారావు, పిల్లి వెంకట రమేష్, ఆసపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగసత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు 42 మంది సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. దంతేవాడ నారాయణపూర్ సరిహద్దుల్లోని అబూజ్గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పుల్లో పాల్గొంది. దండకారణ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో భారీ స్థాయిలో మావోయిస్టులు హతమవుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఎన్కౌంటర్లో భారీగానే మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ నారాయణపురం జిల్లా సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 40 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. 30 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అబుజద్మద్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపురం దంతెవాడ సరిహద్దులోని మాత్ ప్రాంతంలో నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనాస్థలం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో విచారణ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఎన్కౌంటర్తో ఈ ఏడాది ఇప్పటి వరకు దంతెవాడ, నారాయణపురంతో సహా 7 జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లో భద్రతా దళాలు 171 మంది మావోయిస్టులను హతమార్చారని తెలుస్తోంది. రాజమండ్రి కల్పవర్తకుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
కల్పవర్తక సోదరులు నిర్వహించే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. కల్పవర్తకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీవీఎం హైస్కూల్ సిబ్బంది ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ ఎంఎన్వీఎస్ మురళీకృష్ణ, సెక్రటరీ ఉప్పాడ మురళీమోహన్ రెడ్డి తదితరులు సాదరంగా ఆహ్వానం పలికారు. రాజమండ్రి నారాయణపురం కోటసత్యమ్మ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. నారాయణపురం సత్తమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రిలో భాగంగా 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పుష్పయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ నాయకులు మేడపాటి శర్మారెడ్డి, ప్రసాదరావు, ఆలయ కమిటీ సభ్యులు చలగళ్ల సుబ్బారావు, దొడ్డా పద్మనాభం, ఆకేటి ఆదివిష్ణుమూర్తి, మానే దొరబాబు, వాడిరేవు వెంకటేశ్వరరావు, దొడ్డా చంటి, శ్రీను, మానే ఆదిబాబు, వీరకృష్ణ, భగవాన్, కోల వీరభద్రరావు, దొడ్డా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చంద్రాం హిరణ్మయే లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమణవగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం జాగోదాస్యోస్మాన విందేయం దఃకృతమస్తైవ క్రీత ఇతి విస్తృతాః రసయస్తే త్రయపుత్రాः స్వయం శ్రీ. రాజమండ్రి జైన్ రోడ్డు శ్రీ స్వర్ణదుర్గా ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక జేఎన్ రోడ్ స్వర్ణదుర్గ 25వ దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 20 సంవత్సరాలుగా స్వర్ణదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ ప్రతినిధులు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ఆవరణలో రాజనర్తకి సాంఘిక నాటకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, గూడూరు రాధిక, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు తదితరులు విచ్చేశారు. యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రేలంగి శ్రీను, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరు లక్ష్మణ్, పి రావు, రేలంగి శ్యామ్ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. మొదటి బేబీ ఏం చేస్తుంది, శ్రీహరి కుమార్ ఏం చేస్తుంది, వాణీశ్వరి ఏం చేస్తుంది అడిగారే. అందరగా పంపించు. నాకెందుకో భయంగా ఉందండి. భయం ఎందుకండి? మీ ఆడవాళ్ళ దగ్గర బెల్ట్ బాంబులు ఉంటాయండి, పేపర్లో చూసాం. నా దగ్గర ఉంటాయా? మీ దగ్గర ఉన్నాయో లేవో? లేవండి. అయితే వచ్చేయండి. మా అమ్మ ఉన్నదని మనసు సందేహించి ఊరకుండా అక్కడి నుంచి అడుగు కదలపరేమండి. రండి. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో వేంచేస్తున్న కనకదుర్గాదేవి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 2వ రోజు గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అన్నదాతలు బలమూరు సూర్యప్రకాశ్రావు, నాగమణి దంపతులు కుమారుడు బలమూరి దొరవీర కుమార్, అల్లుడు కృష్ణారావు, లక్ష్మీదుర్గా దంపతుల సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది.
రాజమండ్రి గోదావరి గట్టు శంకరమఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై వేంచేసి ఉన్న శంకరమఠం శృంగేరి శారదాపీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శారదాంబ అమ్మవారికి అర్చన సహస్ర కుంకుమ పూజ విశేష హారతులు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు వెలపలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేలూరు వెంకటరామరెడ్డి బాలాజీ దంపతుల సమక్షంలో పూజలు చేశారు. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి దివ్య ఆశీస్సులతో సిఈఓ కార్యవర్గంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి ఇన్స్పేట కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ఇన్స్పేట కోటిపల్లి బస్టాండ్లో ఆటో యూనియన్ విజయదుర్గ అమ్మవారి 38వ దసరా మహోత్సవాలు ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు విచ్చేశారు. అమ్మవారిని బాలా త్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ ఆలయ కమిటీ సభ్యులు పితాన్ సూరిబాబు, యాళ్ల గోపీనాథ్, వనం భాస్కర్రావు, దొడ్డి లామరాజు, కుడిపూడి ప్రసాద్, ఉంగరాల శ్రీనివాస్, పితాని రవికుమార్, ఆదిరెడ్డి శ్రీనివాస్, మేడపరెడ్డి చంద్రశేఖర్, రాయుడు మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాభిమానంతో గద్దెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే ప్రజల వ్యతిరేకతతో విఫలం కాక తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక మున్సిపల్ కాలనీలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా నూతనంగా నిర్మించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని దుద్దుగూరుకు చెందిన రామకృష్ణ, హరికృష్ణలు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు పటిష్టంగా పనిచేసేటట్టు ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. జిల్లా కమిటీని పూర్తిస్థాయిలో నిర్మిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. షర్మిల ఈ రాష్ట్రానికి త్వరలో కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యాపారంలోకి వెళ్లిపోయినందున అక్కడ ఉన్న కాంగ్రెస్ వారంతా తిరిగి సొంత గూటికి రావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు విస్మరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశక్తి, అమ్మఒడి, రైతులకు 20,000 సహాయం వంటివి అమలు కావడం లేదని పేర్కొన్నారు. తిరుమల ప్రసాదం కల్తీ విషయాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తూ సినిమా వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సిబిఐ నుంచి 2, రాష్ట్రం నుంచి 2, ఫుడ్ కంట్రోల్ విభాగం నుంచి 1 నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిందని, ఈ బృందం కల్తీ నెయ్యిలో ఉన్న నిందితులందరినీ బయటపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లూథర్, అరిగల అరుణకుమారి, మోతా శారద, బెజవాడ రంగారావు, కాటన్ రవి, డాక్టర్ వడియార్, డాక్టర్ శ్రీనివాసరావు, పట్నాల శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్ జైన్, చాపల వెంకటేశ్వరరావు, మహమ్మద్ అలీ, చెన్నం మురళీకృష్ణ, వివిధ కాంగ్రెస్ పార్టీ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పాత్రికేయుల సమావేశం ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. రాజానగరానికి చెందిన కాంగ్రెస్ నాయకుడిపై మరో నేత చేయి చేసుకోవడం సరికాదని పలువురు నాయకులు చర్చించుకోవడం కనిపించింది. మన 2 IPS ఆఫీసర్స్ని, అలా ఇండియన్ ఫుడ్ కంట్రోల్ అథారిటీస్ నుంచి ఒకరిని 5తో కమిటీ వేసి 5 కూడా సిబిఐ డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రిపోర్టు ఎంక్వైరీ చేసి రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టు జడ్జిలు ఆయన ఇవ్వటం జరిగింది, ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జగన్ గారు జైలుకి వెళ్తాడు కల్తీ జరిగితే. కల్తీ జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారు. జైలుకి వెంకటేశ్వర స్వామి ఎవరిని ఊరుకోడైనా, వెంకటేశ్వర స్వామి అంటే వేల కోట్ల మంది భక్తులు ఆయనకు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందుకని ఈ కమిటీ డెఫినెట్గా
కలిసిందా కల్తీ లేదా అన్నది తేల్చేస్తారు. ఈ కమిటీని పాయింట్అవుట్ చేసే రైట్ ఎవరికే లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిల గారి చేత ఇవ్వండి కమిటీ కాబట్టి. కల్తీ కలితే జగన్ జైలుకి, కల్తీ కలకపోతే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దిగజార్చాడని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ తిరగబడి చంద్రబాబు గారు ఆయన కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు లేచిపోవడం గ్యారంటీ. అది మన రాష్ట్ర ప్రజలందరూ త్వరలోనే అది వెండి తెర మీద చూస్తారు. రాజమండ్రి వీరభద్రపురం చినాంజనేయ స్వామి సెంటర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వీరభద్రపురం చిన్న ఆంజనేయ స్వామి సెంటర్ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 17వ వినాయక చవితి వార్షికోత్సవ ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారు 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు భవానీలు వచ్చేసి గణనాథుని పూజించి ప్రత్యేక ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారాది ప్రభాకర్ రావు, సుధా, సత్యబాబు, తోరంగ వెంకటరమణ, తాడి దుర్గాప్రసాద్, గెద్దాడి సురేష్, నీలాది ప్రసాద్, చెమ్మన కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అండదండగా నిలుస్తుందని, అందుకే జక్కంపూడి కుటుంబం అంటే కార్యకర్తలు అంత అభిమానం చూపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అడప అనిల్ కుమార్ పేర్కొన్నారు. రాజానగరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పుట్టినరోజు వేడుకలు ప్రకాష్ నగర్లోని స్వగృహం వద్ద అడప అనిల్, కోడికోట రూరల్ నాయకులు నాలన్ రోసయ్యల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి పాల్గొని పుట్టినరోజు కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా అడప అనిల్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా నిలబడే జక్కంపూడి కుటుంబాన్ని కార్యకర్తలు నమ్ముకుని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్, మానదుర్బాబు, బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, కాపు సంఘ నాయకులు వక్కపాటి మురళి, పురంశెట్టి ప్రసాద్ నాయుడు, పార్టీ నాయకులు పెంకే సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజా పుట్టినరోజు సందర్భంగా కోడి పవన్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక సంహితా కళాశాలలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి గుండువారి వీధి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక ఉమా మార్కండేయ స్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెద్దింటి నీలకంఠ శర్మ బ్రదర్స్ ఆధ్వర్యంలో నవవర్ణార్చన, కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని మీనాక్షిదేవిగా అలంకరించారు. పల్లెక్ సేవ నిర్వహించి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి పల్లకి సేవలో పాల్గొన్నారు. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఎస్కేబీటీ డిగ్రీ కళాశాల ఆవరణలో వృద్ధులకు పింఛన్లు, చీరలు పంపిణీ చేశారు.
వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆనంద గార్డెన్స్లో వృద్ధులకు పింఛన్లు, చీరలు, పంచలు పంపిణీ చేశారు. అధ్యక్షుడు శానాపతి సత్యబాబు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ కార్యదర్శి మార్తి నాగేశ్వరరావు, ర్యాలీ ఉమామహేశ్వరరావు, రొక్కం అప్పారావు తదితరులు విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా వృద్ధులకు, విద్యార్థులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్ నిమిత్తం 15,000 ఇస్తానని మార్తి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ముఖ్యదాతలు అతిథుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 500 చొప్పున 40,000 పంపిణీ చేశారు. వృద్ధులకు ఏడిది శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు చీరలు, పంచలు అందించారు. ముఖ్య అతిథులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, క్లబ్ కోఆర్డినేటర్ గీసాల బాబూజీ, బేరి రత్నాంబ, పొట్లూరి రామబ్రహ్మం, శీలం రామకృష్ణ, ఉప్పులూరి కాశీ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో అంత చిన్నదన పాల్పంచుకున్నాను కాబట్టి నా పిల్లలు ఇప్పుడు బాగున్నారు. మనం చేసిన సాయం ఊరకనే పోదు. అందుచేత వృద్ధులకి నా వంతు సాయంగా ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా ఇద్దరికి ఇవ్వడానికి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున నేను ఇస్తాను. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో జ్ఞాన సరస్వతి పీఠం వద్ద 10వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వ్యవస్థాపకులు తోట్ సుబ్బారావు, ట్రస్ట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించారు. చాగంటి మాలతి అమ్మవారి వైభవ ప్రవచనం జరిగింది. అమ్మవారికి పల్లకి సేవ, మేళతాళాలతో, నామ సంకీర్తనలతో పొరువీధుల్లో ఊరేగించారు. అనంతరం ప్రవచనకర్తకు ఘనంగా సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీరు ఇద్దరు ఏదైతే ఉన్నారో మధుకైటములు ఇద్దరు యుద్ధానికి సంతోషించి వరం నేను ఇస్తానంటే మీరే కోరుకోమంటున్నారు కదా, అయితే మీరు ఇద్దరు నాకు చేతిలో వర్ణించేటువంటి వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఇద్దరు ఒక్కసారి మొత్తంతా దిగిపోయింది. ఏమిటి విష్ణువును అంటున్నది, మాకు స్వచ్ఛంద మరణం అనేటువంటి వరం ఉన్నది కదా, దాన్ని తోసరాది మేమే మరణాన్ని కోరుకోవాలా, నీ చేతిలో మరణించేటువంటి వరాన్ని నీవు కోరుకున్నదన్నా అని అడిగారు. అంటే అప్పుడు ఇద్దరు మేల్కొన్నారు. మోహ ఆవేశం ఏదైతే ఉన్నదో అప్పుడు తొలగిపోయింది. ఇద్దరు 1-2 సార్లు ఒకరినొకరు చూస్తున్నారు. ఇదంతా కూడా మాయలో పడిపోయి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అంటున్నారు రాజమండ్రి బాలాజీపేట శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బాలాజీపేటలో విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు మణికుమార్ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు. రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోందేసి శ్రీనివాసులరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సూరపరెడ్డి ప్రకాష్, జీపీఆర్ నాయుడు, నాళన్ నాయుడు, వడ్డీ రాజా, ప్రభ, రాజు, దుర్గాప్రసాద్, కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలో పాల్గొన్నారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంహిత కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం, వైఎస్ఆర్ జక్కంపూడి మెమోరియల్ బ్లడ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో తాడితోటి సంహిత కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 73 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. క్లబ్ అధ్యక్షుడు లైన్ మద్దుల విఎస్ శ్రీరామ్ గుప్తా మాట్లాడుతూ ఆపదలో ప్రాణాలు కాపాడే శక్తి రక్తదానానికి ఉందని, రక్తదానాన్ని అందరూ ప్రోత్సహించాలని కోరారు.
రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ చిరు కానుకలు పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లైన్ వెన్నా కుమారస్వామి, ప్రాజెక్ట్ చైర్మన్ వసంతకుమారి, మాధవరావు, వారణాసి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ తరపున విజయ్ సహకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్ సాంప్రదాయ పద్ధతుల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు. అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించిన అమ్మవారు. ఛత్తీస్గఢ్ దంతేవాడలో భారీ ఎన్కౌంటర్. ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు. కూటమి విఫలం కాక తప్పదు. జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.